వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా, అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. సో ఈరోజు మీకు నరేష్ అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి చాలా క్లియర్గా బోర్డులో నంబర్లు, చార్లిన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టమ్ వేసి చూపిస్తాను. మీ పేరు కనుక నరేష్ అయితే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను కొన్ని వేల మంది నరేష్లు కరెక్షన్ ఇచ్చాను, అందరూ బాగున్నారు. సో వీలైతే ఒక నరేష్ గురించి చెప్తాను. NARESH. సో సిస్టమ్ 1 చార్లిన్ సిస్టంలో 51253 8 13 15 16 21. సో అక్షరాలేమో 6 ఉన్నాయి, సంఖ్యాబలం 21. 21 నంబర్ మంచి నంబర్, బట్ పేరులో 6 అక్షరాలు 21 వస్తే అది పనిచేయదు. 6 శుక్రుడు, రాక్షసుల గురువు వీనస్. 21 అంటే 2 + 1 3. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. 6, 3 ఎఫెక్ట్ ఎవరి పేర్లో వస్తుందో డబ్బు నిలబడదు. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో మ్యాక్సిమం
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే పేరులో నరేష్, నగేష్, మహేష్ ఇవన్నీ 6-3 ఎఫెక్ట్ల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ 6-3 ఎవరికి వచ్చినా అన్హ్యాపీ ఎండింగే ఉంటుంది లైఫ్లో. 50 ఇయర్స్ దాటాక సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, 35కే షుగర్ స్టార్ట్ అవుతుంది, బీపీ స్టార్ట్ అవుతుంది. సో ఈ నరేష్లో 6-3 ఎఫెక్ట్ ఫస్ట్ డిఫెక్ట్. సెకండ్ సిస్టంలో 29 నంబర్ వస్తుంది. ఈ 29 ఎలా వస్తుందో చూపిస్తాను. 5 1 9 5 1 8 9 14 23 24 29. 29 అనేది 2 బరువు తక్కువ, 2 చంద్రుడు, 9 బరువు ఎక్కువ. సో 29 నంబర్లో ఎవరున్నా ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంది. లైఫ్లో పెద్ద డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు. దిస్ 29 విల్ కాస్ ఖచ్చితంగా నరేష్లకి ఒక్క డైవర్స్ అయితే మస్ట్గా ఉంటుంది. ఈ 29న పుట్టిన హీరో నాగార్జున 29న పుట్టారు, ఒక డైవర్స్ ఉంది. పేరులో 29 నంబర్ ఉన్న ఒక డైవర్స్ మస్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్, కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్. ఈ 29 నంబర్లో గ్రోత్ ఉండదు. 29లో పుట్టిన డేట్లో పేరులో 29 నంబర్ ఉన్న అష్ట కష్టాలే, గ్రోత్ ఉండదు. మ్యారేజ్ కూడా 29 ముందు జరిగే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఆఫ్టర్ 29 జరగాలి, జరిగినా సంతోషంగా ఉండదు. సో ఇన్ని రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేరు. మళ్ళీ ముద్దుగా నర్రి అంటారు, నర్రి నర్రి. నర్రిలో మళ్ళీ 4 అక్షరాలు. 4 అక్షరాల ఎఫెక్ట్ వల్ల రాహు వల్ల డిలే డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ 4 అక్షరాల పేరు వాడితే నర్రి నర్రి అని చీకట్లోకి వెళ్ళాలి. ఎక్కువ భాగం హాస్పిటల్ పాలు, ఇంకా సగం మంది జైలు పాలు అవుతున్నారు. సో నరేష్లో 6-3 ఎఫెక్ట్, 29 నంబర్ డిఫెక్ట్లు ఉన్నాయి. నర్రీలో 4 లెటర్స్ ఉన్నాయి. ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో మీ పేరు నరేష్ అయితే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా రావడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. పర్ పర్సన్ ఈజీగా 25 to 30 మినిట్స్ టైం కేటాయించి పాత పేర్లో నంబర్స్ ఎలా ఉన్నాయి, కొత్త నంబర్ ఎలా ఉంటుంది, దీనివల్ల జీవితం ఎలా ఉంటుంది, ఎలా మారబోతుంది, దీని లక్కీ నంబర్స్ ఏంటి, అన్లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ గ్రఫాల్ ఎలా చేయాలి, కోర్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలంటే వన్ మోర్ టైం ఐ విల్ రిపీట్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబరు చాలా బిజీ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా నంబర్ బ్లాక్ అవుతూ ఉంది. హెవీ యూసేజ్, డైలీ వచ్చే వాట్సాప్లు హెవీ ఉంటాయి. సో ఒకవేళ నా వాట్సాప్ నంబర్ పనిచేయకపోతే యూ కెన్ ఎస్ఎంఎస్ మీ ఆర్ డైరెక్ట్ కాల్ చేయొచ్చు. కాల్ చేసి మాట్లాడచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే బాగుంది లేదా వితిన్ 5-10 మినిట్స్ చెప్పేస్తా. కాబట్టి బాగున్న వాళ్ళకి, బాగలేని వాళ్ళు ఏం చేసుకోవాలి వాట్సాప్లోనే అడగద్దండి. దోషాలు ఉన్న వాళ్ళు ఫీజు కట్టి ఆ దోషాలు వదిలించుకోవాలి. మేము ప్రతి నెల టెంపుల్స్కి వెళ్ళి ఆ దోషాలు అక్కడ వదిలించుకోవాలి. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి 1 టైం ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. కరెక్షన్స్ అవసరమైన వాళ్ళు అపాయింట్మెంట్ ద్వారా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు
ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.